తిరుమల లడ్డు మీద సిబిఐ దర్యాప్తులో తేలిన ఫలితాలు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. రాజకీయ రాబందులు, ఉన్నతాధికార తిమింగలాలు కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని, మనోభావాల్ని ఎంత ఘోరంగా దెబ్బతీశాయో తెలిసే కొద్దీ గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆలయాలు రాజకీయ చెరలో ఉంటే కలిగే దుష్ఫలితాలు చివరకు దేవుడు నిశ్చేష్టుడైపోయిన దురవస్థ కళ్లకు కడుతోంది. సరే, సిబిఐ దర్యాప్తు నిజమేనా కాదా చివరకు కోర్టు తేలుస్తుంది. కానీ సగటు వెంకన్న భక్తులు ఖచ్చితంగా అవలోకనం చేసుకోవాలి, ఆలోచించాలి. హిందూ మత విశ్వాసాలకు, వెంకన్న భక్తగణానికి తగులుతున్న దెబ్బలకు కారకులెవరు? ఆ ద్రోహులకు బాధ్యులెవరు? తిరుమల లడ్డూలో జంతు అవశేషాల నెయ్యి వాడారని చంద్రబాబు ప్రకటన చేసినప్పుడు విస్మయం, తన మీద ఎదురుదాడి. ఈ అపచారానికి ఎవరికి ఏ శిక్ష పడాలో ఆ దేవుడికే వదిలేయాలి. మన వ్యవస్థ ఏమీ చేయలేదు. అది రియాలిటీ. కనిపిస్తున్నా వినిపిస్తున్న లడ్డూ, నెయ్యి అక్రమాల వార్తలు. సిబిఐ దర్యాప్తు వివరాల సారాంశం ఏంటంటే 5 ఏళ్ల పాటు వాడింది అసలు నెయ్యే కాదట. కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అనేది ఆశ్చర్యకరం. కల్తీ నెయ్యి కాదు మరి దొంగ నెయ్యి. నెయ్యిలా కనిపించే అదేదో పదార్థం. చుక్క పాలు కానీ, గ్రాము వెన్న కానీ లేని కృత్రిమ నెయ్యి. కిలో 2 కిలోలు కాదు, 68 లక్షల కిలోల నెయ్యిని నెయ్యి పేరుతో భోలేబాబా డైరీ సరఫరా చేసింది. పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేశారట ఈ కల్తీ నెయ్యి. ఈ విషయాలని ఎలా తెలిసాయి? అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తిని సిబిఐ సిట్ అరెస్ట్ చేసింది. తాను ఢిల్లీలో ఉంటాడు. కెమికల్స్ సప్లై చేసే వ్యాపారి. ఈ కెమికల్స్ ఎవరికి సప్లై చేశాడు? భోలేబాబా డైరీకి. ఈ కేసులో ఇతను A16 నెల్లూరు కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏ వివరాలున్నాయి? ఇన్నాళ్లు కల్తీ నెయ్యి అనుకున్న దేశం అసలు నెయ్యే కాదని తెలిసి విస్తుపోయింది. అసలు ఈ భోలేబాబా డైరీ ఏంటి? ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇదే టీటీడీ ఈ డైరీని 2022లో బ్లాక్ చేస్తే దొడ్డిదోవన సప్లై చేస్తూనే ఉంది. అదెలా జరిగింది అంటే, వాళ్లకు దగ్గరలో హర్ష డైరీ అనే ఓ సిక్ యూనిట్ ఉంటే దాన్ని కొన్నారట. దాని పేరుతో మలేషియా నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ ఆర్డర్ చేశారు. ఇందులో కలపడానికి రసాయనాలు కూడా కొన్నారట. మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, బీటాకెరటోన్, ఆర్టిఫిషియల్ మేసెన్స్ ఇలాంటివి ఈ పామాయిల్లో కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారన్నమాట. సప్లై చేసిన మొత్తం విలువ 250 కోట్లు. మరి భోలేబాబా డైరీని బ్లాక్ చేశారు కదా, ఎలా సప్లై చేశారు? తిరుపతిలో వైష్ణవి డైరీ, యూపీలో మాల్గంగా డైరీ, తమిళనాడులో ఏఆర్ డైరీ, ఏఆర్ వైష్ణవి డైరీ వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. ఈ భోలేబాబా డైరెక్టర్స్ పేర్లు పొమిలి జైన్, విపిల్ జైన్. వీళ్ళని ఎప్పుడో అరెస్ట్ చేశారు. ఈ కేసులో A3, A4 వాళ్లకు బెయిల్ కూడా వచ్చాయి. ఇక్కడ తేలాల్సిన మరో ప్రధాన అంశం ఉంది. ఈ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని పదే పదే చెప్తున్నారు కదా మొదటి నుంచి. కానీ సిబిఐ దర్యాప్తు వివరాల్లో అదేం లేదు. అంటే కేవలం రసాయనాల కృత్రిమ నెయ్యి తప్ప జంతు అవశేషాల వాడకం లేనట్టేనా? మున్ముందు ఆ వివరాలు వస్తాయా? అక్టోబర్ 4న కేసును సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పగిస్తే ఇప్పటి వరకు పురోగతి ఇది. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. కొన్ని అరెస్టులు, అసలు ఛార్జ్షీట్ ఎప్పుడు? సమగ్ర దర్యాప్తు సారాంశం దేశానికి చెప్పేది ఎప్పుడు? అవును, దేవుడెందుకు ఉపేక్షిస్తున్నాడు? ఈ ద్రోహుల్ని హైకమాండ్ చెబితేనే కొన్నాను అంటున్నాడట ఆ ధర్మారెడ్డి.